సాగరమై మరచి తాగుదాం, తాగి ఊగుదాం. అయ్యో మనం మందు తాగుతున్నాం ఏంట్రా? దేవుడు చూస్తే అదే కదా నీ ప్రాబ్లం. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు దేవుడు కాదు కదా, మన ఎవరు చూడలేరు. తాగే 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 తాగింది ఎక్కువ సరే. అన్యా నేను మంచిగా ఎంజాయ్ చేశాను కదా అన్యా. ఏం వచ్చాను తాగేసి న్యూ ఇయర్ ని. అవును కదరా, ఏదో అలా తాగే బానే ఉంది. కానీ తాగం అన్న బాధ తప్పితే కానీ సంవత్సరం నుంచి ఒకటే చర్చికి వెళ్తానా. నా దగ్గర డబ్బులు లేవు, లైఫ్ లో సక్సెస్ లేదు, లైఫ్ గ్రోత్ లేదు. ఏం చేద్దాం అంటావు? ఓహో అదా నీ బాధ. డబ్బులు లేవు, ఏం లేవు, నువ్వు వెళ్తున్న మందిరంలో గ్రోత్ లేదా? సరే ఇదే మాట ఉన్నావు కదా, అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఒక పెద్ద బ్యాగ్ తెచ్చుకో. నిన్ను ఒక పెద్ద చర్చికి, పెద్ద పాస్టర్ కి తీసుకెళ్తా. వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒక బ్యాగ్ తెచ్చుకో. సరే 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 వెళ్దాం పదా. అయ్యగారు అన్నాడండి. బాగున్నాడండి. అయ్యగారు మనోడే కాస్త డబ్బులు రావాలని ప్రే చేయండి. ఆ బ్యాగ్ మీద చేపెట్టి డబ్బులు రావాలని ప్రే చేయండి. డబ్బుల కోసం వచ్చారా? ఏదండి బ్యాగ్ ఇది? దేవుడు నీవు ఆశించిన రీతిగా ఈ బ్యాగ్ నీ జీవ సమృద్ధిగా నింపునుగాక. ఇది నాకు కనపడు మళ్ళీ. సరేనా అయ్యగారు? సరే అయిపోయింది. ఇంక ఈ సంవత్సరం అంతా పండగే పండుగ, డబ్బులే డబ్బులు. సరేనా? అరే ఈ రోజు ఆనకు బాగున్నారా? బాగున్నాం అక్క. ఏదో అలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు కదా, ఎలా జరిగింది? ఏమేం చేశారు? న్యూ ఇయర్ అంటే ఏముండదు అక్క, మా అబ్బాయిల్లో మందు చిందు అంతా అదే కదా. అరే ఇంకా అంత సెలబ్రేట్ చేశారా? అరే ఈ రోజు నువ్వు కూడా తాగావా? ఏదో కొత్త సంవత్సరం కదక్క, 2 సుక్కలు కళ్ళు మూసుకొని చేశా. అరే నీకు భయం లేదురా, నిజంగా తాగావా అయితే? ఏదో అక్క కొత్త సంవత్సరం కదా. అవునా, సరే కానీ నాకు సంగతి చెప్పు. నువ్వు ఈ మధ్య కొత్త బైక్ కొన్నావంట కదా, బండిలో ఖరీదైన పెట్రోలే వాడతావంట కదా, దానికి బదులు నువ్వు రేషన్ షాప్ లో కిరసనాలు దొరికింది కదా, వాడకపోయావా? డబ్బులు తక్కువ పడి. ఏందే అంత పెద్ద బండి అంతగానం పెట్టుకొనుకున్నది, చీప్ కిరోసిన్ వాడతారా? బుర్రందా నీకు? ఇందులో డబ్బులు తక్కువ వస్తాయి కదా, వాడకపోయావా? చెప్పు బానే. ఇంకా అరే నువ్వు దేవుడు ఇచ్చిన బండిని బట్టి లోకంలో ఉన్న చిన్న వస్తువుకే నువ్వు ఇంత విలువిస్తున్నావు కదా, అలాంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి నీ శరీరాన్ని కొనుక్కున్నాడు కదా. ఆ శరీరంలో నువ్వు మందు వ్యసనాలు పడితే ఆయన ఎంతగా బాధపడతాడు, నువ్వు ఆలోచించావారా ఒక్కసారైనా? దేవుడా? యాడున్నాడు దేవుడు? సంవత్సరం నుంచి చర్చికి వెళ్తున్నా నేను, నా డబ్బులు లేవు, లైఫ్ లో గ్రోత్ లేదు, ఇంకేడున్నాడు దేవుడు? నీకు డబ్బులే ముఖ్యమైనవి, ఆ డబ్బులకి నువ్వు ఎంత విలువిస్తావా? సరే పద నాతో, నీకు సంగతి చూపించాలి. సరేరా అక్క, చూద్దాం. చూడు నువ్వు డబ్బుల గురించి చాలా విలువైందని చెప్పావు కదా, ఈ వ్యక్తిని చూడు జబ్బుతో బాధపడతా ఉన్నాడు. నీ అంత విలువైన డబ్బుతోటి అబ్బాయిని స్వస్థపరచగలమా మనము? చూడు. జబ్బా? ఈ జబ్బుకి ఇంకా విరుగుడు దొరకలేదు కదా, డబ్బు ఉన్నంత మాత్రం నీ జబ్బు తగ్గిద్దా? కానీ నువ్వు డబ్బుకు చాలా విలువిస్తున్నావు కదరా, డబ్బుతోటే కదా అన్ని చేయగలం అనుకుంటున్నావు. సరే పద, నీకు ఇంకొకటి చూపిస్తాను నేను. సరే పద. సరే సరే ఇగో ఇది చూడు. ఈ అబ్బాయికి యాక్సిడెంట్, అసలు ఇలాంటి యాక్సిడెంట్ కాకుండా నీ డబ్బు విలువైంది అన్నావు కదా, యాక్సిడెంట్ జరగకుండా ఆపిందా? రక్షించగలిగిందా నీ డబ్బు? చేయిపోయిందా? జారిపోయింది. జరిగే అన్ని జరుగుతూనే ఉంటాయి, డబ్బు ఉన్నంత మాత్రాన్ని యాక్సిడెంట్ కాకుండా ఆపుతామా?
అరే నువ్వు డబ్బు చాలా విలువైందని చెప్పావు కదరా మరి. సరే అయితే ఈ డబ్బులకు నువ్వు ఎంత విలువెత్తున్నావు కదా. గడిచిన సంవత్సరం అంతా దేవుడు నిన్ను ఈ రెండు పరిస్థితుల్లో లేకుండా కాచి కాపాడాడు కదా. అలాంటప్పుడు నువ్వు దేవుడికి విలువ ఇవ్వాలి కదా, దేవుడిని గౌరవించాలి కదా, దేవుడిని స్తుతించాలి కదా. కానీ నువ్వు దేవుడి పట్ల అన్ని మర్చిపోయి డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నావు కదా. సరే పద ఇంకా చెప్పు. సరే అక్క, ఏం చేద్దామంటావు? ఇప్పుడు మరి నా దగ్గర డబ్బులు లేదు, ఇంత సంవత్సరం నుంచి ఒకే చర్చికి వెళ్తున్నా, ఏం కుదరతలేదు, నా లైఫ్ లో గ్రోత్ లేదు, ఏం చేద్దామంటావు? సరే పద అయితే మనం అందరం నువ్వు ఇవన్నీ గడిచిన సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాచి కాపాడాడు కదా. ఈ రెండు పరిస్థితులు లేకుండా నీ జీవితం, నీ ఆరోగ్యం ఎంత ముఖ్యమైన పరిస్థితి, జబ్బు రాకుండా కాపాడాడు. ఒకటి జరగవలసిన ప్రతి ఒక్క యాక్సిడెంట్స్ నుంచి నిన్ను కాపాడాడు. ఈ రెండింటిని బట్టి నువ్వు దేవుడిని స్తుతించు. సరే పద మనం అందరం మారాల్సింది, నువ్వు డబ్బుల కోసం వేరే చర్చికి వెళ్ళావు కదా, మారాల్సింది మందిరం కాదురా, నీ హృదయము. నీ హృదయం మారితేనే అది నూతనంగా నువ్వు శక్తిని అన్నిటినీ పొందుకుంటావు. సరే పద మనం అందరం కలిసి ఇప్పటికైనా మారి మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిద్దాం. సరే అక్క పద. ఈ స్క్రిప్ట్ ద్వారా మేము చెప్పాల్సింది ఏమిటనుకుంటే, దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం, అలాగే దేవుడి మీద నమ్మకం ఉంచుదాం. అండ్ వన్ థింగ్, లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్, లుక్ ఫార్వర్డ్ అండ్ ట్రస్ట్ గాడ్. ఆమేన్. నేను కూడా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనం అందరం ఒకసారి కళ్ళు మూసుకొని మన హృదయాలను తేలికపరుచుకొని మన హృదయం మీద మన చేతిని పెట్టుకుందాం ఒకసారి అందరము. నీ జీవితం మారాలంటే